నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనసుని. జనసేన పార్టీని స్థాపించిన ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరికొత్త పందాలో కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నాయకులకు, కార్యకర్తలకు ఎనలేని స్వేచ్ఛనిస్తూ తప్పులు చేసినా సరిదిద్దుకుపోతూ వచ్చిన ఆయన ఇప్పుడు తన పుష్కర కాలం నాటి సహనానికి పూర్తిగా స్వస్తి పలికారు. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఇకపై ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని రాజమండ్రి వేదికగా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీని కేవలం ఒక రాజకీయ సంస్థలా కాకుండా ఒక సైనిక పటాలంలా పక్కా క్రమశిక్షణతో ముందుకు నడిపించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే అంతర్గత కలహాలతో సతమతమవుతూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ప్రకాశం జిల్లా కమిటీలో కేవలం 25 మంది సభ్యులు ఉంటే వారి మధ్య ఏకంగా 54 గొడవలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు ఒకరినొకరు పని చేయనివ్వకుండా గ్రూపు రాజకీయాలతో పార్టీ మూలాలకే దెబ్బ కొడుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఒకే మార్గంలో నడవండి, లేదంటే పక్కకు తప్పుకోండంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ కేవలం ఒక జిల్లాకే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులందరికీ పంపిన ఒక బలమైన సందేశం. అసలు పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు? పార్టీని ప్రక్షాళన చేయడానికి ఆయన ఎందుకు ఇంతలా నడుం బిగించారు అనే అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజానికి గతంలో జనసేన అంటే కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద నడిచే పార్టీ అనే ముద్ర ఉండేది. క్షేత్రస్థాయిలో బలమైన కమిటీలు లేకపోవడం, నాయకుల మధ్య సమన్వయం లోపించడం వల్ల గత ఎన్నికల్లో పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా మారి 100% స్ట్రైక్ రేట్తో భారీ విజయం సాధించిన తర్వాత జనసేన కేడర్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు పార్టీ కేవలం ఒక ప్రాంతానికో కొద్దిమంది నాయకులకో పరిమితం కాలేదు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పార్టీ లైన్ దాటి ఎవరు ప్రవర్తించినా అది నేరుగా ప్రభుత్వంపై, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ పై ప్రభావం చూపిస్తుంది. అందుకే అధికారం వచ్చింది కదా అని నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని, పార్టీని పటిష్టమైన పునాదులపై నిలబెట్టాలంటే ఇలాంటి సర్జికల్ స్ట్రైక్ తప్పవని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పార్టీని లాంగ్ రన్ లో ఒక తిరుగులేని శక్తిగా మార్చాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్. అందుకోసమే నాయకత్వంలో ఉన్న లోపాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నారు. ఇప్పటి వరకు అందరికీ స్వేచ్ఛ ఇచ్చి చూశారని, కానీ ఆ స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తూ వర్గ విభేదాలకు కారణమవుతున్నారని ఆయన గ్రహించారు. ఒక పక్క ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎంగా ప్రజా సమస్యలపై నిరంతరం పర్యటనలు చేస్తూ కాలుష్య నివారణ, పంచాయతీరాజ్ అభివృద్ధి వంటి విషయాల్లో ఎంతో సీరియస్గా వర్క్ చేస్తుంటే, ఇంకోవైపు సొంత పార్టీల నేతలు పదవుల కోసం, ఇగోల కోసం కొట్టుకోవడం పవన్కు అస్సలు నచ్చడం లేదు. అందుకే పార్టీని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళడానికి కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరమని డిసైడ్ అయ్యారు. ఒక పొలిటికల్ పార్టీ సుదీర్ఘ కాలం మనుగడ సాగించాలంటే కేవలం అధికారం ఉంటే సరిపోదు. బలమైన క్రమశిక్షణ గల క్యాడర్ ఉండాలి. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు తాత్కాలికంగా కొంతమంది నాయకులకు ఇబ్బంది అనిపించినప్పటికీ భవిష్యత్తులో జనసేనను ఒక కేడర్ బెస్ట్ పార్టీగా మార్చడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. త్వరలోనే ప్రకాశం జిల్లాకు కొత్త కార్యవర్గాన్ని నియమించడంతో పాటు మిగిలిన జిల్లాలలోనూ పనితీరు బాగోలేని కమిటీలపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు. లీడర్లు గ్రూపులు కడితే సహించేది లేదని, కేవలం పార్టీ లైన్ ప్రకారం పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం ద్వారా జనసేనలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపారు. పార్టీని సరైన దారిలో పెట్టడానికి, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొని ఒంటరిగానైనా నిలబడేలా తీర్చిదిద్దడానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.